కోదండరాముని కళ్యాణానికి కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలు 1,330 బియ్యపు గింజలపై రామనామాలు లిఖించిన యువ రాజారెడ్డి గత 14 సంవత్సరాలుగా ప్రతి కళ్యాణానికి సమర్పిస్తున్న కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలు. జై శ్రీరామ్. గొల్లల మామిడాడలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా మా సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామ సహిత కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బండాలను అలంకరించి స్వామివారి దివ్య కళ్యాణంలో ఉపయోగించాలని చెప్పేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే గత 14 సంవత్సరాలుగా యావత్ భారతదేశంలోనే శ్రీ గొల్లల మామిడాడ కోదండరామచంద్రమూర్తి వారి దివ్యమైనటువంటి కళ్యాణంలో రామనామ తలంబ్రాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది. అవి 2011లో మొట్టమొదటిసారిగా 10,116 గింజలపై రాసి ఆ కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేటి వరకు కూడా 14వ సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఓన్లీ మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం, ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 1,333 గింజలపై 1,333 గింజలపై శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాసి ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క తలంబ్రాలను, కొబ్బరి బండాలను వినియోగించాలని ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గత 14 సంవత్సరాలుగా కోదండరాముని కళ్యాణానికి కొబ్బరి బొండాలు తయారు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కొబ్బరి బొండాలను తయారు చేసి ఇస్తున్నాము. అలాగే రామనామ తలంబ్రాలు గత 14 సంవత్సరాలుగా మా వారు బియ్యం గింజలపై శ్రీరామ అనే నామాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఇస్తున్నారండి. ఈ సంవత్సరం కూడా 1,333 బియ్యం గింజలపై రాశారు.